ఫ్రెండ్స్, మీకు ఒక స్క్రీన్పై ఒక ప్రెస్ నోట్ అయితే కనిపిస్తుంది. అది ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్కు సంబంధించి 2023 ఐఎఫ్ఎస్ ఎగ్జామినేషన్ 2023కు సంబంధించిన ప్రెస్ నోట్ ఇది. ఈ ప్రెస్ నోట్లో మొత్తం 147 మంది ఐఎఫ్ఎస్కు సెలెక్ట్ అయిన వాళ్ళ లిస్టు, అదేవిధంగా దానికి సంబంధించిన కొంత డిస్క్రిప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది మొత్తం 5 పేజీల రూపంలో ఉంది. ఇందులో ముఖ్యమైన పాయింట్స్ ఏమేమి ఉన్నాయో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి అయితే గమనించండి. ఈ ఎగ్జామ్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేసింది. 26 నవంబర్ 2023 నుంచి 3 డిసెంబర్ 2023 వరకు మెయిన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసింది. దానికి సంబంధించిన ఇంటర్వ్యూ 22 ఏప్రిల్ 2024 నుంచి 1 మే 2024 మధ్య ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరిగింది. టోటల్గా ఇప్పుడు సెలక్షన్ చేసిన వాళ్ళు 147 మందిని సెలెక్ట్ చేశారు ప్రజెంట్గా. ఇందులో ఈ 147 మందిలో కేటగిరీ వైజ్గా ఎంతెంత మంది సెలెక్ట్ అయ్యిండ్రు అనేది మనం చూసుకోవచ్చు. ఇక్కడ 147 మంది అనేది మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇందులో జనరల్గా 43 మంది, ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 20 మంది, ఓబీసీకి సంబంధించి 51 మంది, ఎస్సీకి సంబంధించి 22 మంది, ఎస్టీకి సంబంధించి 11 మంది. ఈ విధంగా అయితే సెలక్షన్ చేయడం జరిగింది. యాక్చువల్లీ గవర్నమెంట్ అడిగిన వేకెన్సీస్ 150గా ఉండే. యాక్చువల్లీ ఇంతమందిని రిక్రూట్ చేయాలి, కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్ను బట్టి ఇక్కడ ఇచ్చినటువంటి పైన 147 మందిని సెలక్షన్ చేయడం జరిగింది. అందులో గవర్నమెంట్ అడిగిన దాంట్లో జనరల్ 62 మంది, ఈడబ్ల్యూఎస్ 15 మంది, ఓబీసీ 40, ఎస్సీ 22, ఎస్టీ 11. ఈ విధంగా రిక్రూట్మెంట్ చేయమని అడిగింది ఫస్ట్. కానీ ప్రస్తుతం వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి, వాళ్ళ ఇంటర్వ్యూ మార్క్స్ని బట్టి ఆ విధంగా సెలక్షన్ అయితే 147 మందికి అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక టేబుల్లో ఒక లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ 51 మంది హాల్ టికెట్స్ నెంబర్స్, రోల్ నెంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇచ్చినటువంటి రోల్ నెంబర్స్ ఏంటివంటే ఇవి తాత్కాలికంగా ఎంపిక చేయబడిన వారి లిస్ట్. ఇది తాత్కాలికంగా ఎంపిక చేయబడినటువంటి వారి లిస్టు 51 మందిది. ఒకసారి గమనించండి, చూడండి. ఇక కిందికి చూస్తే మొత్తం 147 మందికి సంబంధించిన లిస్ట్ అయితే మొత్తం ఇవ్వడం జరిగింది. పేరు, రోల్ నెంబర్, ఆ విధంగా ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్కి సంబంధించి మెయిన్ ఎగ్జామ్స్ సెలక్షన్ అయినటువంటి లిస్ట్ ఇది. ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో రిత్వికా పాండే అనే నెంబర్ నుంచి చూసుకుంటే ఒకసారి గమనించండి. మొత్తం 147 మందిని సెలక్షన్ చేసి రిజల్ట్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. ఇది ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్కి సంబంధించిన లిస్టు. దీనికి సంబంధించిన పీడిఎఫ్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది. అందులో జాయిన్ కాండి, అక్కడ మీకు ఫార్వర్డ్ చేస్తాను ఈ పీడిఎఫ్ని. లేకుంటే యూపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్లో మీకు లింక్ స్క్రోల్ అవుతుంది వాట్సాప్ కింద, అందులో కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని విషయాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.